సన్నిధికి చేరవచ్చిన దేవుని బిడ్డలైన సంఘమంతటికి, దేవుని సేవకులైన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా శుభం, వందనములు. యేసు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూటాలు ప్రభు తన యొక్క ఉద్దేశం చొప్పున మనకిచ్చిన ప్రేరేపణ. మంచి కార్యాలన్నీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు, చెడు కార్యాలన్నీ అపవాది ప్రేరేపిస్తాడు. కనుక ఒక మంచి కార్యము మనం చేయగలుగుతున్నామంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించినందువలన మనం కూడుకోగలుగుతున్నాం, ఈ ప్రార్థన కూటాలు నడిపించుకోగలుగుతున్నాం. గనక ఈ కూటములన్నిటినీ యేసు ప్రభు నామములో పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నందుకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం. మీరు సెల్ ఫోన్లు దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోండి. మీకు వాక్యము చూడాలి మళ్ళీ మళ్ళీ అనుకుంటే యూట్యూబ్లో తప్పకుండా పెడతారు, ఎందుకంటే కెమెరా జరుగుతూ ఉంది కాబట్టి. మధ్యలో మీరు వాక్యం వినకుండా అంతరాయం చేసుకోవద్దని నేను ప్రేమతో మీకు ప్రకటిస్తున్నాను. ఈ సమస్యల పరిష్కార సువార్త ప్రార్థనా కూటం మనమందరం కూడా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి ఎప్పుడైనా, ఇప్పుడే కాదు, ఓ ప్రార్థన చేస్తున్నామంటే, ఒక విజ్ఞాపన చేస్తున్నాము అంటే, బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తున్నాము అంటే, వేకుజామున ప్రార్థన చేస్తున్నాము అంటే, ప్రార్థన యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని మనం విశ్వసించాలి. అన్నట్టు మరి ఇక్కడ సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా? సమస్య లేనివారు ఏమయ్యా నా వైపు అట్లా చూస్తారు? సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారా? అది మాట్లాడుకుందాం కదా. సమస్యలు పరిష్కారం చేయాలని ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ప్రభుత్వాలు ఎన్నో పోరాటాలు చేస్తున్నాయి. అందుకు బెంచ్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, లాయర్లు, జడ్జీలు, పోలీసు బలగాలు, ఇకపోతే గ్రామ సర్పంచులు, డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, తర్వాత పోలీసుల అధికారంతో ఉన్నతమైనటువంటి స్థానాలు, ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే మంత్రి వర్గాలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, వీళ్ళందరూ ఎందుకున్నారంటే వాళ్ళు ఎలక్షన్లో చెప్పేటప్పుడు కూడా సమస్యల పరిష్కార విషయాలే చెప్తారు. మీకు ఏమైనా సమస్యలుంటే మేము పరిష్కరించడానికి ముందుకు వస్తాం, మమ్మల్ని గెలిపించుకోండి అని చెప్తారు. మంచిదే వాళ్ళు చెప్పేది, అందులో తప్పేం లేదు. వాళ్ళు చేయగలిగింది చేస్తారు. మరి ఇన్ని విధాలుగా గ్రామ స్థాయి మొదలుకొని సిటీ వరకు, అంటే రాజధాని వరకు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచానికి ప్రధానమైన దేశం, తలమానిక దేశం అమెరికా దేశం. ట్రంప్ గారు రెండోసారి ఆయన గెలిచి పరిపాలన చేస్తున్నాడు. మరి ఇంతమంది ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఐజీలు ఉన్నారు, డిఐజీలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, గ్రామ ప్రెసిడెంట్లు ఉన్నారు, సచివాలయాలు ఉన్నాయి, ఇకపోతే వాలంటీర్స్ని పెట్టారు, ఇకపోతే కోర్టులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ మీరు ఇందాక సునాయాసంగా చెప్పారు, సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే
లేదయ్యా అందరం సమస్యల్లోనే ఉన్నాము అని చెప్పారు. మరి ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ సమస్యల్లో మానవుడు బ్రతుకుతున్నాడు అంటే దానికి గల కారణం ఏంటి? ఆ సమస్యకు కారకులు ఎవరు? ఆ సమస్యకు మరి మీద పడడానికి గల వ్యక్తి ఎవరు? పక్షుల, జంతువుల, జలచరాల, ఆకాశమా, భూమియా, లేకపోతే పలు పలు విధాల వృక్షజాతీయ? దేనికి ఎవరు కారణం? తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆ విషయమే దేవుని దగ్గర నేర్చుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మమ్మల్ని అందరినీ ప్రేమించి, చిన్ని బిడ్డలను, పెద్దలను అందరినీ ప్రేమించి, సేవకులను, కుటుంబాలను ప్రేమించి, మాకు విశేషమైన సంగతులు నేర్పడానికి మీరేర్పాటు చేసిన ఈ మంచి ప్రార్థన కూటాన్ని బట్టి స్తోత్రాలు. నాథ, పరిశుద్ధుడవగు దేవ, యేసుక్రీస్తు వారి నామంలో పరిశుద్ధాత్ముడా మమ్మల్ని వశపరచుకొనండి, మమ్మల్ని స్వాధీనపరచుకొనండి. సుధాకర్ మాట్లాడితే మాకెవ్వరికీ అర్థం కాదు, మాకు గ్రహింపు రాదు, మేము సమస్య నుండి బయటపడలేము. మీరొక్క మాట మాట్లాడితే కొండంత సమస్య కూడా సునాయాసంగా తొలగిపోతుంది. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని పలకరించండి, మా హృదయాల్లో కార్యం చేసి విన్న వాక్య ప్రకారముగా సాగిపోవుటకు ప్రభువా మీరు మాకు సహాయం చేయమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి పక్కలో ఉన్న వాళ్ళకు వందనాలు చెప్పండి ఒకసారి. చెప్పారమ్మా? చెప్పలేదా? ఏమని చెప్పారు? నేను చెప్పమంటే చెప్పారా? మంచి మనసుతో చెప్పండి. సిస్టర్, బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పండి. అక్క వందనాలు, అన్న వందనాలు. వెరీ గుడ్. సెకండ్ కూడా ఇస్తున్నారు, చాలా సంతోషం. సమస్య ఎక్కడ ప్రారంభమైంది? సమస్యకు కారకులు ఎవరు? ఇందాక మనం మాట్లాడుకున్నాం. నేను కుటుంబంలో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటా వాక్యం. మీరు నాతో మాట్లాడుతుండాలి, నేను మీతో మాట్లాడుతుండాలని ఆశపడతాను. తెలిసిందే చెబుదాం, తెలియంది లేదని చెబుదాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మధ్య మా మధ్య ఏం చేస్తాడు? తెలియని దాన్ని తెలియజేస్తాడు, ఆయనే మనకు తెలియజేస్తాడు. సరే, సమస్యకు కారణం ఏమిటి? సమస్యకు పరిష్కారం ఏమిటి? ఈ రెండు విషయాలు పరిశుద్ధ ఆత్మ సహాయంతో మనం తెలుసుకుందాం. ఒకటి, సమస్య రావడానికి కారణము ఏమిటి? రెండవది, సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందామంటారా వద్దా? సమస్యల్లోనే బ్రతుకుదామా? బ్రతికినంతకాలం. ఈ సమస్యలు అన్నవి మానవ జీవితంలో రావడానికి గల కారణం బైబిల్లో చాలా స్పష్టంగా రాసిపెట్టాడు. దేవుణ్ణి అంటారు మానవుడు, అసలు నన్ను పుట్టించకపోయింటే బాగుండే కదా అంటాడు. ఇంకొంతమంది అంటారు, నేను పెళ్లి చేసుకోకపోయింటేనే బాగుండు అంటారు. ఎప్పుడు? పెళ్ళి అయిన తర్వాత. పిల్లలు పుట్టకపోయినా బాగుండు అంటారు. ఎప్పుడు? పుట్టకముందేమన్నారు? పెద్దన్నయ్య ప్రార్థన చేయి, అగస్టిన్ అన్నయ్య ప్రార్థన చేయి, చిన్నన్నయ్య ప్రార్థన చేయి, ఆ పాస్టరు ప్రార్థన చేయి, ఈ పాస్టరు ప్రార్థన చేయి, పిల్లలే కలగలేదంటారు. పుట్టిన తర్వాత పుట్టకపోయినా అమ్మో మనం చాలా పెద్దవాళ్ళం, తెలివితేటలు కలిగిన వాళ్ళం మనం. దేవుడు మానవుణ్ణి సమస్య కోసం సృష్టించలేదు,
సమస్యలో బ్రతకడానికి సృష్టించలేదు, చాలా ప్రశాంతంగా బ్రతకడానికి సృష్టించాడు. నేను 45 సంవత్సరాలైంది బైబిల్ చదువుకుంటున్నాను, ధ్యానిస్తున్నాను. దేవుని ప్రేమను నేను రుచిస్తున్నాను. ఆయన కరుణ, కటాక్షము, ఆయన క్రమము, ఆయన దైవికమైన కృప, వాత్సల్యత, న్యాయ విధులు చదువుతూనే ఉన్నాను, ధ్యానిస్తూనే ఉన్నాను, ప్రజలకు చెబుతూనే ఉన్నాను. ఆయన ఎంత మంచి దేవుడు అంటే వర్ణించలేనంత మంచి దేవుడు. వేశ్యలు ఈ మాట చెప్తారు, యేసు ప్రభు గురించి చెప్పండి అని అడిగితే యేసయ్య గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు. రాహాబుని అడుగుదాం, ఏమని? అక్క, యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే ఏం చెప్తారు చెప్పండి? మీ దేవుడు తప్ప ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఇంకొక దేవుడే లేడు అంటది రాహాబు. ఆమేన్. చెప్తాదా చెప్పదా? ఎందుకు చెప్తాది? తెలుసుకుంది కాబట్టి. దొంగలను అడగండి, రెండో దొంగను అడగండి, యేసు ప్రభు ఏంటయ్యా అంటే, అబ్బా నా బ్రతుకంతా దొంగగా బతికాను, చివరిలో ఆయన నాకు ప్రక్కలో సిలువైపడితే నాయన జ్ఞాపకం చేసుకో అన్న, అంతే. ఏంట్రా జ్ఞాపకం చేసుకున్నది? నువ్వు చేసుకున్న దొంగతనాలని జ్ఞాపకం చేసుకోమంటావా అని అనలేదు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పాడు. అలాంటి దేవుడు మరొకరు లేరు అని దొంగ సాక్ష్యం ఇస్తాడు. అంతటి గొప్ప దేవుడు మానవుల్ని శ్రేష్టముగా కలగజేసి, తన రూపులో తన పోలికలో కలగజేసి అడవుల్లో వదిలేశాడా, తోటలో పెట్టాడా? అమ్మా వినాలి వాక్యం. సోదరులు బాగా వింటున్నారు, మీలో కూడా కొంతమంది బాగా వింటున్నారు. వినాలి, వినకపోతే చెడిపోయేది ఎవరు చెప్పండి? వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. వినకపోతే పెద్ద ప్రమాదం ఉంటుంది. ఈ జీవితంలో దేవుడు మానవుని పట్ల ఉన్నటువంటి గొప్ప ప్రేమను బట్టి కష్టపడి 6 రోజులు సృష్టిని చేసేసాడు. 6 రోజుల్లో చేశాడా? ఎంతమంది ఒప్పుకుంటారు? మనం అనుభవించే సృష్టి యావత్తు తన వాక్కు శక్తి చేత చేసేసాడు. చేసి 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి విశ్రాంతి తీసుకొని 7వ దినాన్ని కూడా మానవునికి ఇచ్చేసాడు. ఆ విశ్రాంతిని ఇచ్చేసాడు. ఆయన ఏదేనో అన్నకు తోట వేసి తూర్పున, ఆ తోట చాలా విశాలమైన తోట. ఆ తోటకు యాక్చువల్లీ బైబిల్ ప్రకారం ఏంటంటే అది పరదైసు అన్నటువంటి పేరు. దానికి పరలోకం మరియు పరదైసు అంటాం కదా. పరదైసుకు సూచన ఆ తోట. అంటే వారిని ఎక్కడ పెట్టాడు దేవుడు? పరదైసులో పెట్టాడు. పరదైసులో ఎవరు ఉంటారు? పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, నిందారహితులు ఉంటారు, శ్రేష్టమైన వాళ్ళు ఉంటారు. అబ్రహాము ఎక్కడున్నాడు? పరదైసులో ఉన్నారు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టగానే ఎక్కడున్నాడు? పరదైసులో ఉన్నాడు. అంటే పరదైసుకు సూచనగా ఉంది ఈ ఏదోని తోట. ఇంత శ్రేష్టమైన తోటలో పెట్టి కుండబెట్టి వండకుండా, దంచకుండా, పుల్లలు పెట్టి ఊదకుండా, ఏమి ఇద్దరు భార్య భర్త ఏం చేయనక్కర్లే, తోటను దున్నుకొని చెట్ల దగ్గర ఉన్న గడ్డి మొలకలు ఏమైనా, అసలు గడ్డి మొలకలే లేవు అప్పుడు, తప్పవుతుందని నేను చెప్పడం, మంచిగా పెట్టేసి కడుపు నిండా ఆహారం తిని పరిశుద్ధంగా బ్రతకండి అని చెప్పాడు. తప్ప ఎవరో ఒక ఆయన ఇలా అంటున్నాడట, పొలం దున్నుతూ, జీతగాడు, ఈ దేవునికి అంతకంటే ఆలోచన లేదు, ఆదాముకి అంతకంటే తెలివి లేదు అని అంటున్నాడట. వెనక వైపు యజమాని విన్నాడు, పొలం యజమాని, ఆయన క్రైస్తవుడు. ఏంట్రా మాట్లాడుతున్నావు అంటే, అదే ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ సమస్యలు నలిగి సస్తా ఉన్నా, ఎంత బాగలేకపోయినా దున్నాల్సిందే. ఏం చేస్తాం? దున్నకపోతే నువ్వు జీతం ఇవ్వవు, ఆ తర్వాత నా ఇల్లు గడవదు. ఆదాం చేసిన పనికిమాలిన పనికి ఇంత కష్టం వచ్చింది. భూమి దున్నుచు చెమటోర్చి బతకమని చెప్పాడు కదా ఆయన దేవుడు. అంటే అప్పుడు అన్నాడంట, అరే కాడి ఆపేసిరా అన్నాడంట. కాడిని ఆపేసి, ఎడ్లను ఆపేస్తే ఎందుకు ఆపమన్నావు? అరే నువ్వు బాధపడుతున్నావు కదా, ఎడ్లని ఇప్పేసేసి నేను ఇంకొక జీతగాన్ని పెట్టేస్తా, నువ్వేం కష్టపడొద్దమ్మా,
శుభ్రంగా కూర్చో, కావలసినంత తిను. ఏంటి నీ జీతం నీకు నేను ఇచ్చేస్తా. కానీ ఇక్కడ ఒక పెట్టె పెడుతున్నామ్మా, ఈ పెట్టె నువ్వు తెరవకూడదు అని చెప్పాడట. ఈ పెట్టెను నువ్వు తెరవకూడదమ్మా, ఇంట్లో పలానా చోట పెడుతున్నాను అని చెప్పాడు ఆయన. మనిషికి బుర్ర ఏం పని చేస్తుందో చెప్పండి. ఏదైతే చేయొద్దు అంటామో ఎందుకు చేయకూడదు, ఎందుకు చూడకూడదు, ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకంటే వెళ్ళకూడదు అంటే అది అపవాది యొక్క తంత్రం. దేవుడు చేయవద్దన్నది చేయాలి. అది లాగేస్తూ ఉంటుంది. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. మంచి బిర్యానీ పెడుతున్నారు, ఇంట్లో కావలసిన ఆహారం పెడుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నాడు శుభ్రంగా. ఈ మనిషి బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా మనసు అంతా ఎక్కడుంది చెప్పండి. మీరు బాగానే చెప్తున్నారే, చాలా అనుభవంగా చెప్తున్నారు. ఎక్కడుంది చెప్పండి. సీరియల్ చూడొద్దు అంటే మొగిలి రేకులు చూడాల్సిందే, కార్తీక దీపం చూడాల్సిందే, జబర్దస్త్ కొంచెమన్నా చూడాల్సిందే. నాకు తెలియదమ్మా, ఎవరో పాస్టర్ గారు చెప్తుంటే నేను కూడా చెప్తున్నా. మళ్ళీ నన్ను రుద్దారు ఎక్కడన్నా మీడియాలో పెట్టి, మా సుధాకరణ గారికి ఇవి తెలుసా అని. సరే, ఇంత చక్కగా పెట్టిన తర్వాత ఆ మనిషి మనసు లాగి 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 ఒక 3 నెలల తర్వాత వెళ్ళి పెట్టె ఓపెన్ చేశాడట. ఏముంది? ఏం లేదు, ఏమీ లేదు. భార్య చూసింది. ఏంటయ్యా ఆయన తెరవద్దంటే నువ్వు తెరిచావే? నువ్వు చూసావమ్మా అన్నాడు. యజమానుడు కిటికీలో నుండి చూశాడు. ఆయన చూడడం కాదురా నాయన, నేనే చూశాను, అదే పనిగా నీ కోసం కూడా నేను కాసుకొని ఉన్నాను. చెయ్యవద్దన్నవాడు చూడకుండా మానునా? కన్నులు ఇచ్చినవాడు కానకుండా ఉంటాడా? నోరిచ్చినవాడు వినకుండా వింటాడా? రాశాడా లేదా బైబిల్లో? నేను చూశానమ్మా, పద. ఎక్కడికి? మళ్ళీ దున్నడానికి. పెద్ద భక్తుల్లాగా చెప్పేవి, ఆదం పనికిమాలోడు అన్నవే. ఇప్పుడు నిన్నేమనాలి? శుభ్రంగా దీన్ని నిమ్మలంగా బ్రతుకురా నాయన. కుండబెట్టి వండింది లేదు, పొయ్యిలో పుల్లలు పెట్టి ఊదింది లేదు, కష్టపడింది లేదు. శుభ్రంగా తినండి అని నేను చెప్పి, నాతో కలిసి నడవండి, నాతో కలిసి మాట్లాడండి, ఉదయం సాయంకాలం చల్లపూట నేను వస్తాను, మనం కలిసి బ్రతుకుదామయ్యా అని నేను చెబితే నీ భార్యకు బుద్ధి లేదు. చెప్పొచ్చా చెప్పకూడదు ఈ మాట? నీకు అంతకంటే బుద్ధి లేదు. ఏం పని చేశారు ఇప్పుడు మీరిద్దరు? బుద్ధి లేని పని చేశారు. మాట అతిక్రమించినటువంటి వాళ్ళతో, ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళతో నేను కలిసి బ్రతుకుతానా ఏంటి? ఒకరి మీద ఒకరు చెప్తారు. ఏంటినైనా తిన్నావంటే ఇదిగో ఈమెనే ఇచ్చింది అంటాడు. ఏమమ్మా చేసావంటే సర్పము నన్ను మోసపుచ్చింది. ఆదివారం ఎందుకమ్మా ప్రార్థన రాలేదంటే చెప్పరే, ఏంటి అసలు మాట్లాడు? మిమ్మల్ని ఎవరు మోసపుచ్చారు? పొలమా, కూలా, డబ్బా, చుట్టాలా? ఏం చెప్తారు? అనుకున్నాము, రెడీ అయ్యామన్నయ్య, బైబిల్ కూడా సంకన పెట్టకుండా అనుకోకుండా మాకు చుట్టాలు వచ్చారు, వాళ్ళని పట్టుకొనిరా, వాళ్ళని పట్టుకొనిరా, చర్చికి వస్తారు, అంటే వచ్చిన దారిలో పట్టుకొని పోతారు. నిన్న ఆపడమా? బైబిల్లో వంకర మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓ పెద్ద విందు పెట్టేసి పిలవమని చెప్తే అందరినీ పిలవడానికి వెళ్తే ఒక ఆయన అన్నాడంట, ఆహాహా నేను 5 జతల ఎడ్లు కొన్నాను, చూడ్డానికి వెళ్తున్నాను అన్నాడంట. మీరు బాగా వినండి, లూకా సువార్తలో ఉంది కదా స్టోరీ. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఎడ్లు చూసి కొంటాడా, కొన్నాక చూస్తాడా? చెప్పండి అన్న. ఈ బుద్ధి లేనివాడు ఏం చెప్తున్నాడు? నేను కొన్నాను చూడ్డానికి వెళ్తున్నాను, ఏమనుకోవద్దు, సారీ అంటే పచ్చి అబద్ధం ఇది. రెండో వాడు అన్నాడట, ఏమనుకోవద్దు, నేను పొలం కొన్నాను, పొలం చూసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడట. చూసుకుంటాడా పొలం, లేకుంటే కొన్నాక చూస్తాడా?
అబద్ధాలా కాదా ఇవి? ఇంకొక ఆయన అన్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఇప్పుడు రాలేను అంటే అమ్మాయి రావద్దని చెప్పిందా? పెళ్లి కాకముందు బాగానే వచ్చినట్టున్నాడు. అయితే పెళ్లి కాకముందు బాగానే వచ్చినట్టున్నాడు మందిరానికి. అమ్మాయిని కూడా తీసుకొనిరా, భార్య భర్తలు కలిసిరా, దేవుడు నీతో కూడా నడుస్తాడు, దేవుడిని చేయి పట్టుకుంటాడు, మీ ఇద్దరి మధ్యలో ఆయన ఉంటాడు. ఇంకెందుకు సమస్య వస్తుంది? సమస్య అంటే ఏంటి? దేవుడు లేకుండా చేసుకోవడమే సమస్యకు కారణం. దేవుణ్ణి మనతో లేకుండా చేసుకోవడమే కారణం. దేవుడు ఎప్పుడు లేకుండా పోతాడు? తీయండి, కీర్తనకారుడు రాస్తాడు, ఒక మాట చూపిస్తాను. 107వ కీర్తన 10వ వచనం నుండి చదవండి. 107వ కీర్తన 10వ వచనం నుండి చదవండి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. మళ్ళీ ఒకసారి చదవండి, అదే మాటను చదవండి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానము తృణీకరించినందున బాధ చేతను ఇనపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను. చాలు. ఎందుకు కలిగాయి బాధలు వీళ్ళకి? ఇది ఇలాగనే ఉంచుదాం. ఇర్మీయా గ్రంథంలోకి వెళ్దాం. ఒక్క మాట ఇర్మీయా గ్రంథంలో చూద్దాం. తీయండి, ఇర్మీయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం నేను చెప్తాను రిఫరెన్స్. 2వ అధ్యాయంలో 17వ వచనం నుండి కిందికి వద్దాం. కరెక్టే, చదువు. నీ దేవుడైనా ఎవరు చెప్పండి? ఎవరు? నో నో నో, స్టార్టింగ్ నుండి కావాలి నాకు. ఎవరి దేవుడు? ఎవరి దేవుడు? ఎంత స్పష్టంగా సొంతం కనపడుతుంది ఆ మాట. నీ పొలము అంటే నీకు ఆనందమా కాదా? నీ ఇల్లు అంటే గంతులు వేస్తావా ఏవా? నీ సొత్తు ఇది, బంగారం అంతా నీదే అని ఎవరన్నా అంటే ఏమంటావు చెప్పు? నాదా అనుమానిస్తావా? ఇదంతా నీదే అని ఎవరన్నా నిలబడి నీకు చెప్పేశారనుకో, ఒక అధికారి, కాదంటావా? ఈ ఉద్యోగం నువ్వు సెలెక్ట్ అయిపోయావు అని అంటే వద్దంటావా? దేవుడు అంటే తండ్రి, నిజమైన తండ్రి, కలుగజేసిన తండ్రి. కన్న తండ్రి కాదు, కలుగజేసిన తండ్రి. అందుకు చెప్తున్నాడు, నీ తండ్రి అయిన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచూ ఉండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలగజేసుకుంటివి కదా. ఎందుకు వచ్చినాయి బాధలు? నాకైనా, మీకైనా, నాకైనా ఎందుకు వస్తున్నాయి? ఇవి తినండి అన్నాడు, ఇవి తినొద్దండి అన్నాడు, అంతే చెప్పింది ఆయన. ఇది తినకండి, ఇది తినేసేయండి, మీకు అంత పూర్తి స్వాతంత్రమే ఇదంతా. ఇంక వద్దు అన్న మాట చక్రవర్తి చెప్పినా చేయకూడదు, అంతే. అయితే చక్రవర్తి కానీ షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలుకు చెప్పాడు ఒక ఆయన చక్రవర్తి. ఇప్పుడు అమెరికా ఎంత తలమానిక దేశమో ఆ దినాల్లో ఆ దేశం కూడా అలా ఉంది, బబులోన్ దేశం. చెబితే వాళ్ళు ఇట్లే నిలబడినారు యవనస్తులు. మేము నీ మాట వినమనియు నువ్వు చెప్పిన ప్రతిమకు నమస్కారము చెయ్యమనియు. తెలుసుకో ముందు. మా దేవుడు మమ్ములను ఈ అగ్నిగుండముల నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ నీ డౌట్ అది రాజా, ఒకవేళ రక్షింపకపోయినా కాలి బూడిదైనా శిరస్సు వంచమంటే వంచం, చేతులు జోడించమంటే జోడించం. ఇది తెలుసుకున్నారు. మండిపోయింది ఆ మనిషికి. ఏ మనిషికి మండిపోయింది? రాజుగారికి. ఏంటిరా వీళ్ళు నాకింత ఎదురు చెప్తారు, పడేయండి రా అన్నాడు.
పడేసిన 6 చచ్చిపోయారంటే ఒక్కొక్కరిని ఇద్దరు పట్టుకొని పడేశారు అగ్నిగుండంలో. 7 అంతలు చేశాడు కదా, పడేశారు. పడేసిన కాసేపటికి ఇట్లే కళ్ళు పెట్టాడు. వీళ్ళింత మాట్లాడారే, వీళ్ళింత చెప్పారే, ఉన్నారా ఖాళీ బూడిదైపోయారంటే వాళ్ళు హ్యాపీగా నీళ్ళ బావిలో తిరిగినట్టు తిరుగుతున్నారు లోపల. ఎవరితో ఉంటాడు దేవుడు చెప్పండి? దేవుడు ఎవరితో ఉంటాడు? ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడి లోకానికి తల వంచకుండా, లోకాశలకు లొంగకుండా జీవిస్తారో అగ్నిగుండములు కూడా పరమ తండ్రి వారితో ఉంటాడు. అగ్ని వాసన అంటకుండా వారిని కాపాడుకుంటూ వస్తాడు. వీరు ఆయన మాటకు లోబడుతున్నారు. అప్పుడు నెబుకద్నెజరు అంటాడు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఇలారా, సర్వోన్నతుడైన దేవుని సేవకులారా. ఏంటి 4వ వాడు కనపడుతున్నాడు లోపల? దేవతల్లాగున్నాడు ఆయన. సైనికులారా, సహస్రాధిపతులారా, సేనాధిపతులారా, రండ్రా, వేసింది ముగ్గురిని కదా. ఇంక ముగ్గురిని రాజ్యాంగ అనుమానం ఏముంది? మరేంటిరా 4 కనిపిస్తున్నారు? అవునా? అవును, ఉంటారు. ఎవరు ఆయన మాట వింటారో వారితోనే ఉంటాడు. అది నీకు కనబడకపోవచ్చు, అది నీకు గ్రహింపు రాకపోవచ్చు. ఎందుకుంటాడో తెలుసా? చుట్టూ ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుకున్నా నీ లోపలికి రాకుండా వాటిని అణిచివేయడానికే ఉంటాడు. వాటిని ఒక్కసారి గద్దించి సముద్రమును అణిచివేసినట్టుగా, అలలు అణిచివేసినట్టుగా అణిచివేయడానికే ఉంటాడు. అందుకే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. స్తోత్రం, స్తోత్రం. వారు దేవుని ఆజ్ఞను తృణీకరించేశారు. మహోన్నతుని యొక్క తీర్మానం ఏం తీర్మానం చేశాడు ఆయన? మీరు ఇలా ఉండండి, నేను మీతో ఉంటాను, ఇక ఎన్ని వచ్చినా నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. దేవుని వాక్యము చక్కగా ప్రతి ఆదివారం ఎంతమంది వింటారు ఇక్కడ? చెప్పండి, ఎంతమంది వింటారు? వినేవాళ్ళే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. వాక్యం వినేవాళ్ళందరూ చెప్పండి. ఏం మీకేమన్నా సైతాన్ పక్కలో కూర్చుందా? చేయొద్దని చెప్తున్నారా? అరే వాక్యం ఎంతమంది వింటున్నారు? అంతే, బాగా చెప్పండి. వాక్య ప్రకారం ఎంతమంది బ్రతుకుతున్నారు ఇప్పుడు చెప్పండి. చెప్పండి. మా అమ్మ మాట నేను వినను, దేవుని మాట వింటానా? మా నాన్న మాట వినను, నేను దేవుని మాట వింటానా? ఇదే సమస్యకు కారణం. సమస్యకు కారణం ఏంటి? దేవుని మాట వినకపోవడం, దేవునికి లోబడకపోవడం, దేవుణ్ణి దూరం చేసుకోవడం. దేవుడు ప్రతి మనిషిని ఒక గొప్ప వ్యక్తిగా ఉంచాలని, భూమి మీద ఎవరికి తగినంత వాళ్ళను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, గాడిదలను మేపుకోవడానికి వచ్చిన సౌలును, బెన్యామీను గోత్రికుడు, చివరి గోత్రికుడు అయినటువంటి 12 ఇశ్రాయేలు గోత్రంలో చివరి గోత్రికుడైన సౌలును ఏం చేశాడు? ఆయన పట్టుకొని రాజును చేశాడు కదా. ఆయన అన్నాడు చేసినప్పుడు, అరే నేనేదో చివరి గోత్రికు అన్ని ఇజ్రాయెల్ ప్రజలు పరిపాలన చేయడానికి నాతో ఎప్పుడవుతుంది? నాకు అంత జ్ఞానం ఎక్కడుందంటే, అయ్యా మాకు తెలియదండి, నేను రాజును చేయమన్నారని సమూయేలు గారు ఆయన అభిషేకం చేసేశారు. రాజును చేసిన దేవుని మాట వినాలా వినకూడదా? వినము. ఎందుకంటే రాజు అయినలే, కొమ్మలు వచ్చినాయి కదా. మమ్మల్ని సేవకులను చేశాడు దేవుడు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ మీరయ్యారా? దేవుడు చేశాడా? తలకాయ ఊపడం కాదు, నోరు ఉంది కదా తెరువు, తలకాయ గంగిరెద్దులు కూడా ఊపుతాయి. చెప్పండి, ఎవరు చేశారా? సేవకుల్ని? మరి ఎవరి మాట వినాలి? మేము వింటున్నామా? వాక్యానికి లోబడి వాక్య భయంతో నోరు తెరిచి మాట్లాడుతున్నామా? ముందు మా గురించి మాట్లాడుతున్నాం మేము. నన్ను కలుపుకొని చెప్తాను, నేనేం సపరేషన్ చేయకండి నన్ను. నేనే స్తంభం ఎత్తలే ఇండియాలో, లేకుంటే మా ఊర్లో స్తంభం ఎత్తి ధ్వజస్తంభం నిలబెట్టి రాలే. నేను ఎంత పాపినో, ఎంత పనికి మాలినో, దౌర్భాగ్యనో, ఎంత నీచున్నో
ఎంత పనికి రానివాడినో నాకు తెలుసు. మా అమ్మకు, మా ఇంట్లో ఆడపిల్లలకు అందరికీ ఏం తెలుసు? మా అన్న మంచివాడు, నా కొడుకు మంచివాడు అని తెలుసు. వేప పండ్లు తిన్నారా ఇక్కడ ఎవరన్నా? వేప పండ్లు ఎట్లా తిన్నారు? కొరికినారా, జుప్పికినారా? జుప్పడమే అంటారా దాన్ని? చప్పరించడం. చప్పరించడం, అది మరి ఘోరమైన పదం అవుతుంది. చప్పరించడం. చప్పరించినారా, కొరికినారా? ఏం కొరకకూడదా? ఏమో నాదంతే. పైకి శూన్యకి ఇంత ఉంటుంది చిగురు, తీయగా, లోపల ఉంటుంది నా కథ చేదంతా. మా సంగతి ఇట్లా సేవకులం. మిమ్మల్ని అందరినీ విశ్వాసులు చేసింది ఎవరు? రక్తంతో కడిగింది ఎవరు? పాపలోకంలో, చీకటి లోకంలో, దౌర్భాగ్య లోకంలో, వీధుల్లో ఎక్కడో జీవితం బ్రతికేవాళ్ళం. ఇలాంటి వాళ్ళ దగ్గరికి సేవకులను పంపించి, సువార్త చెప్పించి, ఇండ్లు తిరిగి, కుటుంబ ప్రార్థనలు చేసి మిమ్మల్ని దేవుని బిడ్డలుగా మార్చింది ఎవరు? దేవుడు. రక్తంతో కడిగింది ఎవరు? దేవుడు. సంఘంలో చేర్చింది ఎవరు? దేవుడు. ప్రార్థన నేర్పింది ఎవరు? దేవుడు. పాటలు నేర్పింది ఎవరు? క్రైస్తవులు చేసింది ఎవరు? ఆమేనంటే అర్థం తెలియని మనకు వాక్య జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఇంత శ్రేష్టమైన దేవుని మాట మనం వినాలన్నా వినకూడదా? వింటున్నామా? ఇదే సమస్య. ఆయన అదే అంటాడు, నా మాట నువ్వు వినకపోతివి, నా మాట నువ్వు వినకపోతివి. నేను చెప్పాను యెరూషలేమా, నీకెన్నో శ్రేష్టమైన సంగతులు చెప్పాను నేను వచ్చి, నువ్వు నా మాట వినకపోతివి, నువ్వు ఇష్టపడకపోతివి. కోడి తన పిల్లలను రెక్కల కింద పెట్టుకున్నట్టుగా నిన్ను పెట్టుకోవడానికి ఎన్ని మార్లో వచ్చా నీ దగ్గరికి నేను, అయితే నువ్వు తృణీకరించావు. రాయి మీద రాయి ఉండకుండా ఒరిగిపోయే చరిత్ర వస్తుంది, ఎట్లా బ్రతుకుతావు నువ్వు అని ఏడ్చాడు. అంతే తల్లి, అంతే సహోదర, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరి దృష్టిలో? యేసయ్య దృష్టిలో. యేసయ్య దృష్టిలో. ఇప్పుడు లోకం ఏమంటుందంటే, ఒరేయ్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకండ్రా, ఆ ప్రార్థనకి వెళ్తే వాళ్ళు ఎప్పుడు చూసినా నువ్వు పాపివి, నేను పాపిని, వాళ్ళు పాపి, వీళ్ళు పాపి అని చెబుతున్నారు. మన పద్ధతుల్లో మనకు పాపమే లేదురా. అసలు ఎన్ని పాపాలు చేసినా పాపం లేకపోవచ్చు, కానీ నరకం మాత్రం ఉంది. తప్పించుకుంటాడా మానవుడు? మనం పెట్టుకోవచ్చండి రకరకాలుగా, మనం ఏర్పాటు చేసుకొని, లేకపోతే ఊహలతో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ధర్మ హాస్పిటల్ ఉంది. ఎంతమంది కదా హాస్పిటల్ చెప్పండి? ఏ కులానికి? మాట్లాడండి. అందరంటే కదా. ఎవరు రోగి అయితే, ఏ కులమన్నా కానీ, ఎవరన్నా రోగి కానీ, వాళ్ళు కులం అడుగుతారా? అక్కడ డాక్టర్లు, నర్సమ్మలు అడుగుతారా? అస్సలు అడగరు. అడ్మిట్ చేసుకొని ఎంత రోత పట్టిపోయినా, ఎంత చీము గారుతున్నా, ఎంత పుండ్లైపోయినా వాళ్ళు ఓపికతో కడిగి చికిత్స చేసి, ఆ ట్రీట్మెంట్ ఇచ్చి, మందులు ఇచ్చి, గాయాలు కట్టి చేస్తారా లేదా? ఎవరికైనా చేస్తారు వాళ్ళు కదా. సబ్ జైలు, సెంట్రల్ జైలు, ఈ జైలు, ఆ జైలు కట్టారు. ఎవరు? గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిన గవర్నమెంటే, అది కూడా కట్టినది. అది కట్టిన గవర్నమెంటే, ఇది కట్టింది, ఇది కట్టిన గవర్నమెంటే. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో యేసు ప్రభు నాకు చెప్పిన సంగతి మీతో పంచుకుంటున్నాను. నేను ఎప్పుడు 98వ సంవత్సరంలో చెప్పాను నాకు ఈ మాట. మరి ఆ గవర్నమెంటే కదా ఇప్పుడు ధర్మ హాస్పిటల్ కట్టినది. లక్షల రూపాయల జీతాలు, కోట్ల రూపాయల బిల్డింగులు, లక్షల రూపాయల మందులు పెట్టి చికిత్స చేసి ఇంత చేస్తుంది. కులం లేదు, మతం లేదు దానికి. చాలా ప్రేమతో ధర్మ హాస్పిటల్ అది. ఏమని రాయబడింది మన నంద్యాల హాస్పిటల్ మీద చెప్పండి? చదివారు ఎప్పుడన్నా? సర్వజనుల ప్రార్థన, సర్వజనుల ప్రభుత్వ హాస్పిటల్ ఏమో ఉంది, ఆరోగ్య కేంద్రం అని రాయబడింది. సరే, ఇప్పుడు సెంట్రల్ జైలు, సబ్ జైలు, ఈ జైలు, ఆ జైలు ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు. వీరు ఎవరి కోసం చెప్పండి? ఏ కులస్తుల కోసం వీళ్ళు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళు, ఎవరు ప్రభుత్వాన్ని ధిక్కరిస్తే వాళ్ళకి, ఎవరు ప్రభుత్వం యొక్క పద్ధతులు పాటించకపోతే వాళ్ళకి. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒకరోజు
క్షమించాలి పోలీసు వాళ్ళు నన్ను. మేము తిన్నగా వస్తున్నాం కారులో, పోలీసు ఆయన చెవులో సెల్లు పట్టుకొని ఇట్లా మాట్లాడుకుంటూ పోతున్నాడు బండి తోలుకుంటా. నేను మా డ్రైవర్తో అన్నాను, ఆయన ఏమో అట్లా దోలే. అంటే పక్కలో మా అబ్బాయి కిరణ్ ఉండి, అంకుల్ మొన్నే మనోడు అట్లా అట్లా మాట్లాడుకుంటూ వెళ్తే 2000 ఫైన్ వేసారు అంకుల్ అన్నారు. ఇప్పుడు ఆయనకి ఎవరు వేయరు, ఎందుకంటే అధికారం ఆయనదే కదా. ఇక్కడ తప్పించుకోవచ్చు, అక్కడ వీటన్నిటి నుండి విముక్తులను చేయడానికి ప్రభు అంటాడు, సర్వ రోగులు నా యొద్దకు వచ్చి, నేను పాప రోగిని ప్రభువా అని ఒక్క మాట అంటే నా రక్తంతో కడిగి నా రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా రక్తానికి కులం లేదు, మతం లేదు. కులానికి మతం కోసం నేను చిందించలేదు రక్తం. సర్వ మానవాళి పాప పరిహారం కొరకు నా రక్తం దారపోశాను. నేను నియమించిన పరలోక రాజ్యం అందరి కోసం నియమించాను. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు కావాల్సింది ఏమిటి? ఆయన మాట మనము వినాలి. ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయో క్రైస్తవ బిడ్డ, బియ్యము చేట్లు పోసుకుంటే రాళ్ళు మెరికలు పొట్టు ఎట్లా ఏరేసుకుంటామో అట్లుండాలి ప్రతిరోజు. ఒకరోజు ఒకరోజు చెరగకండి, బియ్యం పొట్టు కింద వేయకండి, రాళ్ళు తీసేయకండి, మెరికలు తీసేయకండి, పాత్ర కూడా తోమకండి, అన్నం అట్లే వండండి. ఒక్కరోజు వండండి అమ్మా. ఎందుకమ్మా ఇట్లా అంటున్నారు? ఎందుకంటున్నారు? వంట చేసిన మీరే తినరు. అవునమ్మా, అనుదినము మన జీవితము మలినమైపోతూ ఉంది. మాటల్లో, చూపుల్లో, నడకలో, తలంపుల్లో, చేతుల్లో, అన్ని విషయాల్లో మలినమైపోతుంది. దీనిని మనం వెతుక్కొని శుద్ధి చేసుకోవాలి. అదే చెప్తాడు, ఇలా మీరు మాట తప్పి ఇలా జీవిస్తున్నారు, మాటను వ్యతిరేకిస్తున్నారు, మాటకు లోబడకుండా జీవిస్తున్నారు. అయితే కొన్ని మాటలు చెప్తాను నేను. యోబు గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం ఒక మాట చెప్తాడు, చూడండి. అక్కడ యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో నుండి, పాపము నీ చేతిలో నుండుట చూచి. బైబిల్ చదువుతుంటే నాకేందో ఒక్కొక్కసారి భయంకరంగా ఏడుపు వస్తుంది, భయం వేస్తుంది, వణుకుడు వస్తుంది. ఏం చెప్పపెట్టకుండా నా రూమ్లో నేనేమి ఏడ్చేస్తూ ఉంటాను. పాపం ఎక్కడ ఉంటుందంటే చెప్పండి? హృదయంలో, మనసులో, చూపులో, తలంపులలో, ఆలోచనలలో. ఈరోజు ఒక మాట విన్నాను. ఒక ఆయన 2 నెలలు వచ్చాడంట. వాళ్ళ అమ్మాయి పిలిస్తే, అన్యజనులు, అమ్మాయి బాగుపడి రక్షింపబడింది. మామయ్య నూరు దేవుడు కార్యం చేస్తాడంటే బలవంతంగా 2 నెలలు వచ్చాడంట. ఇక మానేశాడంట. ఏం మామయ్య నువ్వు మానేస్తావంటే, నేను రాను తల్లి, ఆయన చెబుతుంటే ఇంటికి వెళ్ళి పడుకున్నాక అదే మాటలు వినపడుతున్నాయి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నేను చేసిన పాపాలన్నీ బయటికి తీస్తున్నాడు ఆయన. ఎవరు మామయ్య అంటే, అదే మీ సుధాకర్ అంకులే, నేను చేసిన పాపాలన్నీ చెప్తున్నాడు. ఏదో కూర్చోబెట్టి నన్ను ఆశీర్వదించి పంపిస్తాడంటే, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయకూడదు అన్నాడు ప్రభు. తిత్తులు కొత్తవే కావాలి, రసం కొత్తది కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఉద్దేశం అది. మన లైఫ్ను న్యూ లైఫ్ చేయాలనే ఉద్దేశం, క్రొత్త జీవితంగా మార్చాలి. కొత్తదంటే సంతోషమా, బాధనా? సంతోషం. అది సంగతి. అనుదినము ఆయనకు మన మీద ఏం పుడుతుంది? నూతనముగా వాత్సల్యత. సరే చదవండి. నీ పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిపెట్టిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను, నీ శ్రమలను, నీ బాధలను, నీ సమస్యలను నీవు మర్చిపోతావు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకున్నదు. అప్పుడు నీ బ్రతుకు, ఇప్పుడు చదవండి ఆ మాట అందరూ, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నము తేజస్సు కంటే
అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. బిగ్గరగా చప్పట్లు కొడదాం యేసయ్యకు. స్తోత్రం, స్తోత్రం. తప్పు చేయకుండా ఉండడం అన్నది చేతనవుతుందా అవదా? కోపపడకుండా ఉండటం అన్నది మనకు చేతనవుతుందా అవదా? 37వ కీర్తనలో రాశాడు, కోపపడకుము, అది కీడుకే కారణం, అది నిన్ను నిర్మూలన చేస్తుంది, కాబట్టి నువ్వు కోపపడొద్దు అంటావు. కోపానికి ఆపోజిట్ పదం ఏంటన్నా? ఇది పదం ఉంటుంది కదా, శాంతి, అశాంతి, అట్లా. కోపానికి చీకటి, వెలుగు, తర్వాత ఆశీర్వాదము, దరిద్రం, ఇట్లా. కోపానికి పదం ఏంటి చెప్పండి? ఏముండాలి కోపపడకూడదు అంటే? ఏముండాలి? అది కరెక్ట్గా చెప్తున్నారు, సహనము. అందరి నోట చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పాలి, మీరు అట్లా చెప్పకూడదు. సహనము. నేను తెలంగాణ హైదరాబాద్ సిటీకి మీటింగ్ వెళ్ళాను ఒక 6-7 సంవత్సరాలు. ఓ బుడ్డది నాకు అన్నం పెట్టడానికి వచ్చింది, ఇంకా పెళ్లి కాలే, యవనస్తురాలు. ఓ నువ్వు భోజనం పెడుతున్నావు నాకు అన్నాను. నవ్వింది. ఆ పాస్టమ్ గారు చెప్పారు, పాప మంచి పరిచారకురాలండి అనింది. కానీ మా పిల్లలు పెడతారు నాకు అన్నం ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే మీ ప్రేమ నుండి మాకు గ్యాస్ ట్రబుల్ వచ్చినాయి కాబట్టి. మీ ఉప్పు కారం ఎక్కువ, ప్రేమ ఎక్కువ కాబట్టి. కొంతమంది ప్రేమతో వంట చేసేటప్పుడు 2 సార్లు వేస్తారు. ఏంటి? కారమో ఉప్పు ఏదో ఒకటి. ఎందుకంటే ప్రేమ, మా అన్నయ్య వస్తున్నాడు కదా ఈరోజు అని. మరి ఒక ఆమె అలాగనే చేసింది, అన్నయ్య ఇప్పుడే వస్తా, పాలు గాంచా, చల్లారబెట్టా, చిన్న పని బయటికి వెళ్ళి వస్తానని. నేను అప్పుడు ఊర్లు తిరిగేటప్పుడు ఆ పాలు చల్లారుతున్నాయి ఫ్యాన్కి. నేను ఆడ కూర్చున్నాను అట్లా మూలకి, అది కుర్చీలో. పిల్లి వచ్చి శుభ్రంగా తాగుతుంది. నాకేం తెలుస్తుంది దాన్ని ఏమనాలో? వాళ్ళదే కదా పెట్టిందేమో. కొంచెం తాగేసి అట్లా చూసి పోయింది అది. ఆమె వచ్చి గ్లాస్ నిండా నింపేసి, అన్నయ్య నీకోసమే అన్నయ్య నేను ఆశపడి సిద్ధపరిచాను. ఏమని చెప్పమంటారు ఇప్పుడు? నేను నా తల్లి, నేను తాగుతాలేమ్మా, అక్కడ పెట్టు. ఎందుకన్నయ్య తాగేసి ఇప్పుడు కొంచెం చల్లారి నీళ్ళమ్మా, ఎందుకంటే పిల్లి తాగిందంటే ఆమాశ నిరాశ అయిపోతుంది. ఆమె అట్లా పోతానే తిన్నగా తీసుకెళ్ళి నేను పోయాల్సిన చోట పోసేసా. ఏం చేద్దాం? ఈ పాపను నేను, నీ పేరేంటి అని అడిగా. నా పేరు సహనా అంకుల్ అనింది. ఏం చెప్పండి? నేనైతే దిమ్మరిపోయి, ఏం పేరు పెట్టారు, ఎవరు పెట్టారే అన్న. మా పాస్టర్ గారు పెట్టారన్న. చాలా సంతోషపడి ప్రార్థన చేసి వచ్చేసాను. మళ్ళీ 2 ఏళ్ళకు నన్ను పిలిస్తే మళ్ళీ వెళ్ళాను. పాస్టరమ్మ గారు అన్నారు, పాస్టరమ్మ గారు, అన్నయ్య ఈ పాపకు పెళ్ళి అయిపోయింది అన్నారు. సంతోషం అమ్మ. సహనా ఇప్పుడు చూపించు. ఏంటి? మీరే ముందు చెప్పాల్సింది. మీతోనే వచ్చింది తిప్పులు, ఏదేని తోట నుండి మీతోనే ఇప్పుడు మొదలైంది. ఇది బంగారు తల్లులు కాదు. మళ్ళీ అన్నం పెట్టడానికి వచ్చింది. పెడుతుండగా నీళ్లు కారుతున్నాయి కిందికి, కళ్ళ నీళ్ళు ఆ పాపకి. ఏంటి అప్పుడు చిరునవ్వుతో నాకు అన్నం పెట్టావు, ఇప్పుడు ఏడుస్తూ పెడుతున్నావు, నేను కూడా ఏడ్చుకుంటూ తినమంటావా అన్న. కాదులే అంకుల్ అనింది. ఏం చెప్పన్న? పెళ్లి చేసుకోకపోయినా బాగుండు అంకుల్, చేసి పెట్టారు, నా బతుకంతా బతుకైపోయింది అంకుల్. అమ్మ నీ పేరు సహన కదనే, పెట్టారు వాళ్ళు. చెప్పండి ఏం కావాలి? కోపపడకూడదు. క్రైస్తవ జీవితంలో అది పాపానికి గుర్తు. యేసయ్యను గడ్డ పెంటికలు లాగారు, పిడికిళ్ళతో గుద్దారు. మహామహిమ స్వరూపుడు. ఆయన ముట్టుకుంటే
ఆయన ముట్టుకుంటే అక్కడ మచ్చలు పడతాయి ఆయన మీద. అంతటి తేజస్సు కలిగిన దేవుడు, ఏ చాకలి చలవ చేయలేనంత శ్రేష్టమైన వస్త్రాలు ధరించిన దేవుడు, అలాంటి ఆయనను ఎంత చిత్రహింస చేసినా భక్తులు రాస్తారు, ఆయన నోట ఏ కపటము లేదు, ఏ మాట ఎవరిని అనలేదు. స్తోత్రం, స్తోత్రం. అవి దయచేయి ప్రభువా అని నువ్వు అడగాలి దేవుణ్ణి. ఆ జీవితం నాకు దయచేయి, నా వల్ల కాదు,